Welcome to my channel. హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఇప్పుడైతే వ్లాగ్లోకి వెళ్ళిపోదాము. ఈరోజు వచ్చేసి తమ్నైల్ చూసే ఉంటారు, మీకు అర్థమైపోయి ఉంటుంది ఫ్రెండ్స్. పొద్దున్నే పనులు చేసుకునే విధానం అండి. కాకపోతే మనము ఒక సమయాన్ని ఎంచుకొని ఆ సమయం లోపల ఈ పనులన్నీ చేసేసుకోవాలి అనే థాట్తో మనం చేస్తున్నట్లయితే మన పనులన్నీ చకచకా అయిపోతాయండి. అయితే నేను పొద్దున్నే మా గని అండి, మా కుక్క పిల్ల, దానికి బాగాలేదండి. 2 రోజుల నుంచి కొంచెం కడుపు ఉబ్బరంగా, అసలు ఏం తినట్లేదు. తాగితే పాలు కొంచెం తాగుతుంది, సైలెంట్గా పడుకుంటుంది, మెత్తగా ఉందండి. ఇంక అందుకని ఈరోజు దాన్ని హాస్పిటల్ తీసుకెళ్దామని చెప్పి పనికి సెలవు పెట్టి ఇంకా త్వరగా వీడియో తీసుకుందాంలే, ఇంకెలాగో ఇంట్లో ఉన్నాము అని చెప్పి ఉదయాన్నే రొటీన్ చూపిస్తున్నానండి. అయితే స్టవ్ మీద ఏం పెట్టానంటే శనక్కాయ పప్పులు పెట్టానండి. శనక్కాయ పప్పులు టమాటాలు పచ్చడి చేద్దాము దోశలు వేసి అని చెప్పి పెట్టాను. శనక్కాయ పప్పులు వేసి వేయిస్తున్నాను. అయితే మా బాబు కూడా స్కూల్కి వెళ్ళలేదండి. ఇద్దరం దాన్ని బండి మీద తీసుకుని వెళ్ళాలి. ఒకళ్ళు ఇంజక్షన్ అవి చేయాలంటే ఒకళ్ళు పట్టుకోవాలండి, ఒకళ్ళ వల్ల అయితే కాదు. అందువల్ల మా బాబు కూడా స్కూల్కి సెలవు పెట్టి నేను పనికి సెలవు పెట్టి ఉన్నామండి. ఎందుకంటే పాపం దాన్ని చూస్తుంటే 2 రోజుల నుంచి చాలా బాధేస్తుంది నాకైతే. అది అసలు ఏం తినట్లేదండి. నోరులేంది కదా, అలా చూస్తూ ఉండలేం కదండి. ఇంక తీసుకెళ్దాంలే, ఒకరోజు ఏమైంది పోతే పోయిందిలే అని చెప్పి ఇంక ఉన్నాము. ఇంకా త్వరగా పనులన్నీ చేసేస్తున్నానండి. పొద్దున్నే లేచి వాకిలి అవి ఊడ్చి ఇల్లు వాకిలి తుడిచేసి అంట్లు బట్టలు అయితే నేను ఈవినింగ్ టైంలోనే చేసుకుంటానండి. మార్నింగ్ టైంలో పెట్టుకోను. అవి బట్టలు వాషింగ్ మిషన్లోనే వేసేస్తానండి. అంట్లు బట్టలు మాత్రం సాయంత్రం పూటే చేసుకుంటాను. ఉదయాన్నే టిఫిను, అన్నం, కూర చేసుకుంటాను. మా బాబు స్కూల్కి వెళ్ళిపోతాడు, ఇంక నేను పనికి వెళ్ళిపోతానండి. ఇంట్లో ఎవరు ఉండము. మా గని ఒక్కతే ఉంటుందండి. మా గని అంటే తెలుసు కండి, పద్దాగా గని అంటుంది అనుకుంటారేమో. నా వీడియోస్ చూస్తున్నట్లయితే మీకు అర్థమైపోయిద్ది గని ఎవరో. మాలో మా ఫ్యామిలీలో 3వ వ్యక్తి అంటూ ఏంటంటే ఇదేనండి మా గని. చూసారా, పాలు పెడితే మాత్రం తాగుతుందండి. దానికి పాలన్నా టిఫిన్ అన్నా చాలా ఇష్టం. ఇంక వేరే ఏదన్నా కూడా అంత ఇంట్రెస్ట్ చూపించదు, కానీ పాలు, ఇడ్లీ, అట్టు అంటే చాలా ఇష్టం అండి. దానికి అంత బాగోపోయినా అట్టు తింటుంది, కొంచెం పాలు తాగుతుంది. అన్నం అయితే పాపం 2 రోజుల నుంచి అన్నమే లేదండి. కడుపు బాగా ఉబ్బరంగా, మనకి గ్యాస్ వస్తే ఎలా ఉంటుందండి కడుపు ఉబ్బరంగా, అలా ఉంది దానికి. పాపం టైట్గా ఉందండి. ఇంకైతే శనక్కాయ పప్పులు ఏం చేశానండి, ఇంకా పచ్చిమిరకాయలు వేయించడానికని పెడుతున్నాను. అయితే మిక్సీ కూడా మాకు రిపేర్ వచ్చిందండి. ఒకటి అనుభవం అయిందండి నాకు. మిక్సీలు ఇళ్ళ దగ్గరకు వచ్చి బాగు చేస్తామని చెప్పి వస్తారు కదండి, వాళ్ళ దగ్గర 500 ఇచ్చి నేను జార్లన్నీ రిపేర్ వచ్చి కొంచెం రిపేర్లే వచ్చినాయి. అది రిపేర్ చేయించానండి. 2వ రోజే పాడైపోయినాయి మొత్తం 4 జార్లు కూడా. ఇంక ఇప్పుడు ఏం చేస్తాను, రోట్లో వేసుకొని దంచుకోవాల్సి వస్తుంది. దంచుకుంటున్నాం, మరి తప్పదు కదా. అయినా రోటి పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుందండి మిక్సీలో కంటే కూడా. కాకపోతే ఏంటంటే మన పనులకు వెళ్ళే ఆడవాళ్ళకంటూ కుదరదులేండి, రోట్లో దంచుకొని వేసుకొని వెళ్ళాలంటే కుదరదు. వెనకటి కాలం మనుషులకి మనకి చాలా తేడా ఉందిలేండి. వాళ్ళ ఓపిక, వాళ్ళ ఆహారం నియమాలు అవన్నీ వేరుగా ఉంటాయి. ఇప్పుడు రోజులను బట్టి, ఇప్పుడు జనరేషన్ బట్టి మనము అంత ఓపికగా అంత ఇదిగా చేయాలంటే మనం చేయలేమండి. కాబట్టి ఎక్కడ దాకా ఎందుకండి, నా వరకే అనిపిస్తుంది. అబ్బా, రోట్లో దంచి చేసి వెళ్ళాలా, ఎప్పటికైద్ది అని చెప్పి హడావిడి పడతా ఉంటామండి. అదే వెనకటి కాలంలో వాళ్ళైతే చక్కగా రోట్లో దంచుకొని కట్టెల పొయ్యి మీద వంట చేసుకొని వెళ్ళేవాళ్ళు. అప్పటి రోజుల్లో వాళ్ళకి అనారోగ్యం అంటే ఏంటో తెలిసేది కాదు. కానీ ఇప్పుడు అంతా గ్యాస్తో వంటలు, కరెంటుతో వంటలు, కరెంటుతోనే అన్నీ చేస్తున్నాము. మరి మనకి ఆరోగ్యం బాగోట్లేదు.
అనారోగ్యమే ఎక్కువ అవుతుంది, హెల్త్ ఇష్యూస్ ఎక్కువ వస్తున్నాయి. కానీ తప్పదు కదా, ఇప్పటి రోజులను బట్టి ఇప్పుడు జనరేషన్ బట్టి మనకి తప్పదు, మనకు ఉండే టైం కూడా అలాగే ఉంది. కాబట్టి ఈరోజు టమ్నేల్ వచ్చి అదేనండి, టైం గురించే ఈరోజు టమ్నేలు. ఈరోజు వ్లాగ్ వచ్చేసి టైం గురించి. ఏంటంటే మనం ఒక టైం అంటూ కేటాయించుకొని ఈ పని ఈ టైం లోపల మనం చేసేయాలి అని పెట్టుకుంటే ఆ టైం లోపల మనం చేసేస్తాం. నేనైతే అంతేనండి. అయితే ఒకటి గుర్తుంచుకోండి, కొంచెం మా వీడియోస్ చూసి షేర్ చేయండి. ఇంకొకరికి షేర్ చేస్తే ఈ వీడియోని ఇంకొక 10 మంది చూస్తారు, అలాగే వాళ్ళు లైక్ చేస్తారు. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి ప్లీజ్. ఇంకైతే ఇంకా పచ్చిమిరకాయలు వేయించుతున్నానండి. ఓ పక్కన పాలు కాసేసాను, పాలు కాసి పక్కన పెట్టి ఇంకా దోశ పెనం పెట్టానండి, దోశలు వేద్దాంలే అని చెప్పి. అయితేనండి ఇంకా మీకేం చెప్పాలనుకుంటున్నానంటే, ఇప్పుడు నేను పొద్దున్నే పనికి వెళ్ళిపోతాను, పనికి వెళ్ళిపోయి మళ్ళీ సాయంత్రమే వస్తాను కదా. ఇంక సాయంత్రం రాగానే ఏమనిపించిద్ది అంటే, అబ్బా కొంచెం సేపు రెస్ట్ తీసుకుందాంలే అనిపించిద్ది. కానీ రెస్ట్ తీసుకోవడానికి ఎక్కడ ఉంటుందండి, ఉండదు కదా. హడావుడి టైము హడావుడి అయిపోతుంది. సాయంత్రం వచ్చినా టైం ఉండదు, పొద్దున పూట టైం ఉండదు. ఇంకెప్పుడండి మనకి ఫ్రీ అనేది? ఆడవాళ్ళ జీవితం అంటేనే హడావుడి అంతే కదండి. అదొకటి. ఈరోజు మేము మా కుక్క పిల్లని హాస్పిటల్ తీసుకెళ్ళాలి అనుకుంటున్నాం కదా. అయితే ఏం జరుగుతుందంటే, మాకు ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువగా ఉందండి బాగా. ఎందుకంటే మా కాలనీలో రోడ్లు అవి వేస్తున్నారు, అందువల్ల ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. అదే దుమ్ము అదంతా కూడా ఎక్కువ వచ్చేస్తుందండి. ఏ పని చేసుకోవాలన్నా తలుపులు వేసుకొని చేసుకోవాల్సి వస్తుంది, అంతా ఇంట్లో ఉండి. అది కాక ఈ 3 days నుంచి బాగా ఎండలు ఎక్కువగా ఉన్నాయండి. ఏంటోలేండి, మానవ జీవితం అంటేనే విచిత్రం. కొంచెం ఎండ ఎక్కువైనా తట్టుకోలేము, కొంచెం వర్షం ఎక్కువైనా తట్టుకోలేము, చలి ఎక్కువైనా తట్టుకోలేము, ఏది ఎక్కువైనా తట్టుకోలేమండి. అయితే మా ఇంట్లో ఉండేది మా బాబు, నేను, మా గని, మేము ముగ్గురమే ఉంటామండి. అయితే నేను పనికి వెళ్ళిపోతాను, మా బాబు స్కూల్కి వెళ్తాడు, మా గని మాత్రం మా ఇంటికి కాపలాగా ఉంటుంది. మాకు చిన్న పాప అప్పుడు తీసుకొచ్చాడండి మా బాబు దాన్ని ఇంకా మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్గానే చూసుకుంటాము. దానికి కొంచెం ఇబ్బంది వచ్చినా కూడా మేము అసలు మా పనులు మానుకొని, మా బాబు స్కూల్ మానుకొని మేము తీసుకెళ్ళి దానికి మాత్రం హెల్త్కి ప్రాబ్లం లేకుండా మేము చూపించుకుంటాం. మాకున్న దాంట్లోనే మేము చూపించుకుంటాంలేండి, లేనిపోయింది ఎందుకు మళ్ళీ. ఆ కుక్క కోసం ఇంత ఇదిగా వీడియోలో ఇన్నిసార్లు చెప్పుకోవాలా అనుకుంటారు, కానీ మాకుంది అదే కాబట్టి మేము దాని గురించి నేను చెప్పుకుంటున్నాను. అంతేగానండి ఏదో ఎచ్చులుకుపోయి ఏదో చెప్పాలి, వీడియో కోసం చెప్పాలి అని నేనైతే చెప్పట్లేదండి. అయితే అండి, మా వీడియోస్ ఎలా ఉన్నాయి, నేను బాగానే తీస్తున్నానా లేదా అనేది మీరు కామెంట్ చేయండి. కామెంట్ చేస్తేనే కదండి నేను ఇంకొంచెం బాగా తీయగలుగుతాను. కాకపోతే ఏంటంటే, నేను పనికి వెళ్ళే శాలరీ నాకు కొంచెం సరిపోవట్లేదని చెప్పి నేను వీడియోస్ చేస్తే యూట్యూబ్ వల్ల కొంచెం నాకేమన్నా సపోర్ట్ చేస్తుందేమో యూట్యూబ్ వల్ల నాకు కొంచెం శాలరీ వస్తే నాకు ఇల్లు అనేది జరిగిపోయిద్ది అని చెప్పి నేను యూట్యూబ్ చూసి ఈ వీడియోస్ అనేది చేయడం మొదలుపెట్టానండి. కాబట్టి మీరు కూడా నా వీడియోస్ చూసి కంటిన్యూగా నేను వ్లాగ్స్ తీస్తానండి, వ్లాగ్స్ అయితే పెడతాను, డైలీ వ్లాగ్సే ఉంటాయి. కొంచెం ఈ మధ్య నాకేంటంటే నాకు ప్రాబ్లం వచ్చిందండి ఫోన్కి. ఏంటంటే ఫోను పనిలో చేయి జారి కాలులో పడిపోయిందండి, దానివల్ల నేను వీడియోస్ పెట్టలేకపోతున్నాను. ఇప్పుడు బాగైందిలేండి, మొబైల్ బాగా చేయించుకున్నాను, ఇప్పుడైతే పెడతాను. ఇంకా డైలీ వ్లాగ్సే తీస్తాలేండి. ఇంకైతే
దోసలు వేసేసానండి. దోసలు వేసేసి ముందు 4 దోసలైతే వేసానండి. మా బాబుకి ఆకలి అవుతుంది అంటున్నాడు. స్కూల్ టైం అవుతుంది కదా! ఇంక వాడు రోజు తిని వెళ్ళే అలవాటు కదండీ పిల్లలకి. ఆ టయానికి పెట్టకపోతే వాళ్ళకేంటంటే ఆకలి ఆకలి అని అల్లాడిపోతారు. మనలాగా వాళ్ళు ఉండలేరు కదండీ పిల్లలు. ఇంక వాడు ఆకలి ఆకలి అంటున్నాడు. ఇంక నేను 4 దోసలైతే వేసేసి వాడికి పెట్టేద్దాంలే అని చెప్పి ఇంకా గబగబా చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. మా బాబు వీడియో తీయమంటే అసలు చూడండి ఎలా తీస్తున్నాడో. అక్కడ ఎదురేమో ఎండ ఎక్కువైపోయి ఎండ బాగా ఎదురు పడుతుందండి. కెమెరా ఏమో అలా పెట్టేశాడు, మసక మసకగా పడుతుంది. నేను అదే చెప్తున్నా, అటువైపు చూసి చూడు నాన్న ఎలా పెడుతున్నావు బాగా పెట్టు అని చెప్తున్నాను. నిజానికైతే నాకు రావండి వీడియోస్ తీయడం. మా బాబే కొంచెం ఎంకరేజ్ చేస్తున్నాడు. మా బాబు తెలివితేటలతోనే నేను యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేయగలిగాను. మా బాబాయ్ వీడియోస్ తీస్తాడండి. నాకైతే అంత తెలివితేటలు లేవులేండి. మా బాబాయ్ చెప్పాడు, అమ్మ నువ్వు పనికెళ్ళే శాలరీ మనకి ఒక పక్కకు వస్తే నువ్వు యూట్యూబ్లో వీడియోస్ కూడా తీయి. మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ యూట్యూబ్ ఛానల్ ఉందండి, ఆవిడ కూడా తీస్తుందంట వీడియోస్. అలాగే నువ్వు కూడా చేయమ్మా అని చెప్పాడు, వాళ్ళ ఫ్రెండ్ చెప్పాడని. పిల్లల మాట ఎందుకు తీసేయాలి అని చెప్పి నేనైతే వీడియోస్ తీస్తున్నానండి. కానీ నా వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీరు కామెంట్ చేసి, నా వీడియోస్ చూసేవాళ్ళు కామెంట్ చేసి చెప్పండి ప్లీజ్, నాకు అర్థమైద్ది. అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకైతే దోసలు వేస్తున్నానండి. దోసలు వేసేసి ఇంకా రోట్లో పచ్చడి దంచేసి బయట నుంచి కొంచెం సౌండ్స్ వస్తున్నాయండి. ఎందుకంటే ఎక్కువ నేను నైట్ టైమే వాయిస్ ఓవర్ ఇస్తానండి. ఈరోజు ఏంటంటే ఇంట్లో ఉన్నాను కదా అని చెప్పి పగలే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఆ బయట ఐస్ క్రీమ్ బెల్లు అవన్నీ వినపడుతున్నాయండి. మాకు కొంచెం బయట సౌండ్స్ వస్తూ ఉంటాయి ఇంట్లోకి. ఏమనుకోమాకండి, కొంచెం డిస్టర్బ్గా ఉంటుంది అప్పుడప్పుడు. అయితే మా కుక్కనైతే హాస్పిటల్ తీసుకెళ్ళామండి. తీసుకెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ 2 దోసలు వేసుకుందాంలే అని చెప్పి వేసుకుంటుంటే ఏం జరిగిందంటే, అంటే అప్పుడు వీడియో ఏం తీయలేదులేండి, నేను వీడియో ఏం తీయలేదు, మామూలుగా ఇప్పుడే చెప్తున్నాను. వేసుకుంటుంటే ఏం జరిగిందంటే ఒక ఆలోచన వచ్చిందండి. ఇప్పుడు మనకైతే మనుషులకైతే గ్యాస్ ట్రబుల్ అవి ఇవి ఉంటాయి కదండి, అలాగే కుక్కకు కూడా మా గనికి కూడా గ్యాస్ వచ్చిందంటండి. గ్యాస్ వల్లే ఆ స్టమక్ అనేది ఉబ్బరంగా అయిపోయి బాగా టైట్ అయిపోయిందంటండి. 2 డేస్ నుంచి అందుకేనమ్మా అదేం తినలేకపోతుంది, దానికి గ్యాస్ వచ్చేసిందని చెప్పి పెద్ద డాక్టరు టెస్టులన్నీ చేసి దానికి ఫీవర్ టెస్టు అన్నీ స్టమక్ టెస్టు అన్నీ చేసి చెప్పారు గ్యాస్ వచ్చిందమ్మా అని చెప్పి. అలాగే దానికి నులి పురుగు మందు అవి అయిపోయినాయిలేండి, అవి కూడా ఇచ్చారు, తీసుకొచ్చాను. కానండి ఇంతకు ముందులా కాదండి, వెటర్నరీ హాస్పిటల్లో కూడా ఇప్పుడు అన్నీ ప్రతిదీ, ఆఖరికి ఒక సిరంజి కొనుక్కోవాలన్నా కూడా మనమే కొనుక్కొని తీసుకెళ్తేనే వాళ్ళు కేవలం వాళ్ళు చేస్తున్నారు అంతేనండి. వాళ్ళ నుంచి మనకు వచ్చేది ఏమీ ఫ్రీగా లేదండి, అంతా డబ్బులతోనే మనం చేయించుకోవాలి. ఇంతకు ముందైతే మా చిన్నతనంలో అయితే అన్నీ ఫ్రీగానే చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే అన్నీ డబ్బులు పెడితేనే పనులు అవుతున్నాయి. డబ్బులతోనే ప్రతి మందు ప్రతిదీ కూడా మనమే కొనుక్కొని వెళ్తేనే వాళ్ళు చేస్తున్నారు. కేవలం చూడడం మాత్రమే వాళ్ళు చూస్తున్నారండి. ఇంజక్షన్లు చేయడం అనేది, టెస్టులు చేయడం అనేది, డాక్టర్లు చూడడం అనేది మాత్రం ఫ్రీగానే. మనం మందులు ఇంకా ఇతరత్ర ఖర్చులు మొత్తం మనమే చేయించుకోవాలి, మనమే పెట్టుకోవాలి. కాబట్టి మా గనికైతే 300 అయినాయండి. ఒక నులిపురుగు మందు ఒకటి, సిరప్పలు 2 ఇచ్చారండి, ఉదయం సాయంత్రం వేయమని చెప్పి. అలా 10 డేస్ వాడమన్నారు. 10 డేస్ వాడిన తర్వాత రికవరీగా అయిపోతే ఏం పర్వాలేదమ్మా తీసుకురానవసరం లేదు, అలాగే ఉన్నట్లయితే ఆ ప్రాబ్లం అలాగే ఉన్నట్లయితే తీసుకురమ్మని చెప్పారు. అయితే ఇంకేంటంటేనండి, అయితే నాకు వీడియో ఎలా తీయాలి ఏంటి, ఏం చెప్పాలి, ఏం మాట్లాడాలి అనేది కొంచెం టెన్షన్గా అయితే ఉంటుందండి. కాకపోతే నేను చెప్పాల్సింది చెప్తాను, కొంచెం ధైర్యం చేసుకునే
చెప్తానండి. అలాగే చేస్తూ ఉంటే ధైర్యం అనేది వస్తూ ఉంటుంది కండి. ధైర్యం అనేది ఎవరి దగ్గర కొనుక్కుంటే వచ్చేది కాదు కదండి. మనకై మనం ప్రయత్నిస్తేనే కదా ధైర్యం అనేది వచ్చేది. అలాగే నేను కూడా ప్రయత్నిస్తున్నాను. సింగిల్ పేరెంట్గా నేను బాగానే చేస్తున్నానండి. ఒక కుటుంబాన్ని పోషించుకుంటూ, మా కుటుంబాన్ని అనేది నేను పోషించుకుంటూ, ఒక సింగిల్ పేరెంట్గా నేను రన్ చేసుకుంటున్నాను. నా ఫ్యామిలీని నేను రన్ చేసుకుంటున్నాను. చాలు, అంతవరకు ధైర్యం ఉంది నాకు. కాకపోతే ఈ యూట్యూబ్లోకి ఇదేంటంటే పబ్లిక్ కదా, పబ్లిక్లోకి వస్తున్నాను అంటే కొంచెం ఎలాగైనా కొంచెం భయంగానే ఉంది. కాకపోతే ఏంటంటే మా బాబు ఎంకరేజ్ వల్ల నేను పబ్లిక్లోకి వచ్చాను. కాకపోతే మీరు కూడా నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తారు అని నేను ఆశిస్తున్నాను. నా వీడియోస్ కూడా చూడండి. అందరి వీడియోస్తో పాటు నా వీడియోస్ కూడా ఉంటాయి. నా వీడియోస్ కూడా చూడండి. ఏం లేదండి, మా ఫ్యామిలీ రోజు నేను చేసుకునేటువంటి పనులు, నేను చేసుకునేటువంటి ఇంట్లో మా ఇంట్లో పనులు ఇవే ఉంటాయి. ఇంతకు మించి వేరే కొత్తగా నేనేం వీడియోస్ కోసం నేను కొత్తగా చేయాలంటే నేను కూడా చేయలేను కదండి. అలా అయితే ఇంకా చట్నీ అయిపోయిందండి. చట్నీ అయిపోయినాక నాకైతే టీ తాగే అలవాటు ఉందండి. రోజు ఉదయాన్నే మాత్రం నేను పద్దాక టీ అయితే తాగనులేండి. నాకు తలనొప్పి ఒకటి ఉంది. తలనొప్పి కోసం కంపల్సరీ టీ అయితే తాగుతాను. ఇంకా దోశలు వేసేసాను. చట్నీ చేద్దాంలే అని చెప్పి చట్నీకి అవన్నీ వేయించుకొని అక్కడ పెట్టి, ఇంక ఈ లోపల టీ పెట్టుకొని మా బాబుకు పాలు కాసి పక్కన పెట్టేసి ఇంకా నేను టీ పెట్టుకొని టీ తాగుతున్నానండి. అవి ఆరుతూ ఉంటాయిలే, ఈ లోపల నూరొచ్చులే అని చెప్పేసి దోశలు అయితే వేసేసాను కదా, ఇంక చట్నీ ఒకటే కదా అని చెప్పి ఇంక నేను టీ తాగుతున్నానండి. టీ తాగేసి ఇంకా రోట్లో పచ్చిమిరపకాయలు, జీలకర్ర, చెన్నుల్లిపాయలు, కొత్తిమీర, ఉప్పు అవన్నీ వేసి బాగా శనగకాయ పప్పులు అవన్నీ వేసి మెత్తగా నూరేసి దానిలో లాస్ట్లో టమాటాలు వేసి నూరేస్తానండి. నూరేసిన తర్వాత అయిపోద్ది. వేసుకుంటే తాలింపు ఇష్టమైన వాళ్ళు తాలింపు వేసుకోవచ్చు. లేదంటే నేనైతే తాలింపు వేయనండి. తాలింపు వేయను. మామూలుగా అన్నీ నూనెలోనే ఫ్రై చేస్తాం కాబట్టి ఇంకెందుకులే తాలింపు అని చెప్పి ఇంకా తాలింపు వేయను. టమాటాలు వేసి నూరేస్తాను. ఇంక చట్నీ రెడీ అయిపోద్ది. చూసారు కదండి. ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అవుతుందంటే, నేను ఈరోజు మా గనిని హాస్పిటల్ తీసుకెళ్ళాలని నేను లెగవడమే లేట్గా లేసానండి. మామూలుగా అయితే నేను ఉదయాన్నే 5:30 కల్లా లెగుస్తానండి. ఈరోజు ఏంటంటే ఇంకా బయటకు వెళ్ళాలి కదా, హాస్పిటల్కి వెళ్ళాలి కదా, ఈరోజు సెలవే కదా పనికి అని చెప్పి కొంచెం నిదానంగా 6కి లెగిసి లెగవడంతోనే వాకిళ్ళు ఊడ్చేసి నీళ్ళు చల్లేసి ఇంకా ఇల్లు వాకిళ్ళు తుడిచేసి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా స్టవ్ దగ్గరికి వెళ్ళి ఇంకా స్టవ్ దగ్గర వంట పని, టిఫిన్ పని మొదలుపెట్టానండి. వంట అంటే అన్నం ఒకటే ఉండాలండి. చట్నీ ఎలాగో చేసేసాను కదా. ఇంక ఈరోజు మా డిన్నర్ ఏంటంటే టమాటా శనక్కాయ పప్పుల చట్నీ, అన్నము, ఇంకేముంది పెరుగు, అంతేనండి. ఇక టిఫిన్కి అయితే దోశలు వేసేసాను. డైలీ మాకైతే దోశలో, ఇడ్లీయో, చపాతీయో ఏదో ఒకటి చేస్తానండి. మూడిట్లో కంటిన్యూగా రెగ్యులర్గా చేసేది ఈ 3 ఐటమ్సేనండి. నేను టిఫిన్కి అయితే వీక్లీ మొత్తం నేను ఈ 3 ఐటమ్స్ మాత్రం కంపల్సరీ చేస్తాను. వేరే ఐటమ్స్ ఏమైనా చేయాలి అనుకుంటే, అంటే వేరే ఐటమ్స్ అంటే ఏం లేవులేండి. బిర్యానీలు, ఆ చికెన్లు, మటన్లు అలాంటివి చేయాలంటే మాత్రం సండేనే చేస్తానండి. ఎందుకంటే పొద్దున్నే నేను 8 కల్లా వెళ్ళిపోవాలండి పనికి. మా బాబుకు 8:10కి ఆటో వస్తుంది. నేను 8కి వెళ్ళిపోతాను. కాబట్టి ఇవన్నీ పెట్టుకుంటే అవ్వవులే అని చెప్పి నేను సండే టైంలోనే ఏమైనా ఇలాంటివి పెట్టుకుంటాను. ఇంకా అప్పుడైతే మామూలు కర్రీస్, మామూలు చట్నీలు, ఈ టిఫిన్స్ ఇవే పెట్టుకుంటానండి. ఎందుకంటే నా టైం కూడా చూసుకోవాలి కదండి. హడావుడి పడి తినకుండా పరిగెత్తడం ఎందుకు, కొంచెమైనా తినాలి కదా, టయానికి తిని ప్రశాంతంగా వెళ్ళాలి కదా అనేది నా ఒపీనియను. కాబట్టి ఇంకా చట్నీ అయితే అయిపోయిందండి. అయితేనండి ఇంకైతే ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. ఉంటానండి. బాయ్. ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుంటాను. బాయ్ అండి.